తెలుగు ద్వారా హిందీ నేర్చుకుందాం. మనం మన ఎదుటి వాళ్ళ కోసం హిందీలో ఎలా చెప్పాలి అనేది నేర్చుకోబోతున్నాం. నువ్వు అని చెప్పడానికి తుమ్ అని చెప్తాం. తుమ్ అంటే నువ్వు. ఓకే, హో అంటే ఉన్నావు అని అర్థం వస్తుంది అనమాట. తుమ్ హో అంటే నువ్వు ఉన్నావు. తుమ్ బహుత్ హోషియార్ హో అంటే నువ్వు, బహుత్ అంటే చాలా, హోషియార్ అంటే తెలివైన, హో అంటే ఉన్నావు, తెలివైన వాడివై ఉన్నావు, తెలివైన దానివై ఉన్నావు. ఓకే, అలాగే చూడండి నెక్స్ట్, నువ్వు నా స్నేహితునివి. తుమ్ నువ్వు, మేరే అంటే నా యొక్క అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, దోస్త్ హో స్నేహితుడివి. తుమ్ మేరే దోస్త్ హో. అదే ఒకవేళ ఆ లేడీ అనుకోండి, నువ్వు నా స్నేహితురాలివి అని చెప్పాలనుకున్నప్పుడు తుమ్ మేరీ సహేలీ అని చెప్తాం. సహేలీ అంటే స్నేహితురాలు అని అర్థం అనమాట. తుమ్ మేరీ సహేలీ హో, నువ్వు నా స్నేహితురాలివి. నెక్స్ట్, నువ్వు బలహీనంగా లేవు. ఇక్కడ ఉన్నావు అని చెప్పడానికి ఏమో హో అని చెప్పాం మనం. మరి లేవు అని చెప్పాలనుకున్నప్పుడు నహి యాడ్ చేస్తాం. నహి హో అంటే లేవు, హో అంటే ఉన్నావు, నహి హో అంటే లేవు. తుమ్ నువ్వు కమ్జోర్ బలహీనంగా, నహి హో లేవు. తుమ్ కమ్జోర్ నహి హో, నువ్వు బలహీనంగా లేవు. నెక్స్ట్, నువ్వు అబద్ధాల కోరివి కావు. అబద్ధాల కోరిని జూటా అంటారనమాట. ఓకే, తుమ్ జూటే నహి హో, నువ్వు అబద్ధాల కోరివి కాదు. తుమ్ జూటే నహి హో, నువ్వు అబద్ధాల కోరివి కాదు. నెక్స్ట్, నువ్వు సిద్ధంగా ఉన్నావా. క్యా తుమ్ తయార్ హో. తయార్ అంటే సిద్ధం. ఓకే, ఇక్కడ సిద్ధంగా ఉన్నావా అని క్వశ్చన్ చేస్తున్నాం మనం. ఓకే, ఇలా క్వశ్చన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా సెంటెన్స్కి స్టార్టింగ్లో క్యా యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్యా తుమ్ తయార్ హో అంటే నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అర్థం వస్తుంది. నెక్స్ట్, నువ్వు విద్యార్థివా. క్యా తుమ్ ఏక్ విద్యార్థి హో. ఓకే, విద్యార్థి అంటే విద్యార్థి అని చెప్పొచ్చు, లేదనుకుంటే ఛాత్ర అని కూడా చెప్పొచ్చు అనమాట. హిందీలో ఛాత్ర అని కూడా చెప్తారు విద్యార్థికి. క్యా తుమ్ ఏక్ ఛాత్ర హో లేదా క్యా తుమ్ ఏక్ విద్యార్థి హో. సో ఇలా చెప్పొచ్చు అనమాట. మనం ఒక జంట్, ఓకే, జంట్ గురించి మాట్లాడేటప్పుడు ఛాత్ర అంటాం, అంటే విద్యార్థి అని అర్థం అనమాట. అదే ఒక అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు విద్యార్థిని అని చెప్పాలనుకున్నప్పుడు ఏమంటాం మనం, ఛాత్ర అంటాం అనమాట. ఛాత్ర అంటే విద్యార్థిని, ఛాత్ర అంటే విద్యార్థి, ఛాత్ర అంటే విద్యార్థిని. ఓకే, తుమ్ ఏక్ ఛాత్ర హో అని ఒక విద్యార్థినివి అని అర్థం వస్తుంది. చూడండి నెక్స్ట్, నువ్వు నా సోదరుడివి కావా. నువ్వు నా సోదరుడివి కాదా అని హిందీలో ఎలా అడగాలో మీకు తెలిస్తే కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఓకే, సో ఇలా మీరు తెలుగు ద్వారా అతి సులువుగా హిందీ, ఇంగ్లీష్, తమిళ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్రతి వీడియోని దయచేసి లైక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.